హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. రీసెంట్గా కనుక గైస్ మీరు చూసినట్లయితే మేము గో కార్టింగ్ ఛాలెంజ్ అయితే వేయడం జరిగింది. దాంట్లో ఒక బెస్ట్ కాంబో ఓడిపోయారు. ఎవరు అంటే అక్కడ చూడొచ్చు, అన్న అండ్ డింపిగాడు. సో ఈ రోజు వాళ్ళకు రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక పెద్ద చెట్టు అవుతుంది కదా. ఈ చెట్టు పైకి గంట సేపట్లో టోటల్గా 100 సార్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది, దిగాల్సి ఉంటుంది. అదే ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ అనమాట. ఒకవేళ వీడియోలో ఏ ఒక్కరు డ్రాప్ అయినా సరే రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వేరే రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇలా క్యాన్సిల్ క్విట్ అయినందుకు వాళ్ళిద్దరికి ఒక్కొక్క జోలో చిప్ అయితే తినాల్సి ఉంటుంది. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గంట సేపట్లో 100 సార్లు ఈ చెట్టు ఎక్కాలి దిగాలి అంటే కొద్దిగా కష్టమే, అందరికీ తెలిసిందే. సో వీళ్ళ కోసం అయితే గాయస్ ఒక నిచ్చెన అయితే ఇస్తున్నాం అన్నమాట. దీన్ని ఎక్కేటప్పుడైనా యూజ్ చేసుకోవాలి, లేకుంటే దిగేటప్పుడైనా యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు యూజ్ చేస్తారా? ఎక్కడప్పుడైనా. సో ఎక్కేటప్పుడు యూజ్ చేస్తారట, ఎక్కాలి మళ్ళీ దిగాలి. సో ఈ విధంగా వీళ్ళు 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి టోటల్గా 100 టైమ్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో వీళ్ళకు మధ్య మధ్యలో ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా వీళ్ళని, ఆ క్వశ్చన్కి కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే వీళ్ళకు 10 రౌండ్స్ వచ్చేసి తక్కువ అయితే అవుతుంది అనమాట. అంటే 10 సార్లు ఎక్కడం తక్కువ అవుతుంది. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పినట్లయితే నిచ్చెన పోతుంది 10 రౌండ్స్ వరకు. సో లెట్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే అవుతుంది. ఇక వీళ్ళు కంప్లీట్ చేస్తారా షేర్ అనేది వీళ్ళు ఇష్టం. 1 2 3 స్టార్ట్. లెక్క కూరారే, నువ్వు లెక్క పెట్టాలి ఎన్నిసార్లు ఎక్కితే ఎన్నిసార్లు దిగుతారా అని. ఇద్దరు దిగుతూనే ఒకటి కౌంట్. చాలా 30 సెకండ్స్లో గాయస్ ఒకసారి అయితే ఎక్కిర్రు. ఇదే స్పీడ్లో ఎక్కితే వాళ్ళు 120 సార్లు ఎక్కుతారు. కంప్లీట్ చేస్తారు. ఎన్నయ్యారా? 1 minute 20 seconds అయితే అవుతుంది. ఇప్పటికి 3 సార్లు దుంకిరు. 97 టైమ్స్ ఓన్లీ. స్టాప్ గాయస్. ఇప్పటికి మనోళ్ళు వచ్చేసి ఎన్నిరా 15 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసారు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 7:38 అయితే అవుతుంది. ఆపిన ఎందుకు ఆపిన అంటే వీళ్ళను ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఒకవేళ వీళ్ళు కనుక ఫస్ట్ క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, వీళ్ళకి ఇంకో నిచ్చెన అయితే వస్తుంది అక్కడ సైడ్. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి, నిచ్చెన అయితే ఇప్పుడు తీసేస్తారేమో కానీ ఉన్న నచ్చినాయి, ఇక నిచ్చెన అయితే తీయము. రీసెంట్గా అడుగుతున్నా, డ్రోన్తో కలర్ పడేసింది. గన్నులు అన్బాక్సింగ్ చేసిన వాటర్ గన్స్ అది. నెక్స్ట్ బైక్ సైలెన్సర్కు పైప్ పెట్టింది. ఈ 3 వీడియోలలో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? వాటర్ గన్. డ్రోన్తో కలర్ పడేసింది. చలో కుసుకో, లెట్ స్టార్ట్. కరెక్ట్ అయితే నిచ్చెనే పరే. ఇక జల్లే టైమర్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది గాయస్. 1 వేసుకోరు గంట టైం ఇయ్యం. 1 2 3 స్టార్ట్. కంపారిటివ్లీ వాళ్ళు నార్మల్గా ఒక్క నిచ్చెనతో ఎక్కిన దానికంటే ఈ 2 నిచ్చెనలతో కొద్దిగా ఫాస్ట్గా ఎక్కుతారు. 10 రౌండ్లు కాగానే తీసేసుడే.
సో ఇప్పటి గాయస్ టైం వచ్చేసి 11:44 అయితే అవుతుంది. ఎన్ని రౌండ్లు? 30 అన్న తీసి 30 10 ఏంటి కదా నేను సో ఇప్పుడు వచ్చేసి గాయస్ వీళ్ళు అయితే నిచ్చెన లేకుండా దిగాల్సి ఉంటుంది. టోటల్గా 12 మినిట్స్ టైం అయితే అయింది. 12 మినిట్స్లో 30 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 2 నిచ్చెనలు ఉంటే ఎంత ఫాస్ట్ ఎక్కి దిగిర్రు. బాగా ఫాస్ట్గా అయింది కదా నిచ్చెన ఉంటే. ఇప్పుడు దమ్ముదమ్ అవుతుంది. ఇక 30 అంటే ఇంకా 70. టైం వచ్చేసి ఇంకా 48 మినిట్స్ అవుతుంది. 48 మినిట్స్లో ఇంకా 70 రౌండ్లు అయితే తిరగాలి. ఇప్పుడు అన్న 2 సార్లు ఎక్కిండి, ఒక్కసారా? 31 చాలా. Wish I could say I was finally over you, but that's not the truth. Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. Maybe it will pass by. Someone save me for a pass. I'm a drink at this place. Yeah. Why am I the only one who's left in the rain with nobody to hold on to? స్టాప్. సో టైం మీరు చూసినట్లయితే గైస్ 27 మినిట్స్ 14 సెకండ్స్లో వీరు వచ్చేసి 50 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసారు. సో ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే 1 మినిట్కి 2 రౌండ్స్ అయితే వేస్తారు అనమాట. 2 నిచ్చెనలు ఉన్నప్పుడు ఫాస్ట్గానే ఎక్కిర్రు, బట్ 2 నిచ్చెనలు పోగానే మెల్లమెల్ల ఎక్కుతారు. సో ఇప్పుడు 50 రౌండ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, మనము కార్లతో రేస్ పెట్టినామా, గుడ్డ కార్ల రేసు నిచ్చెనే సేమ్ 10 రౌండ్లు తగ్గిస్తాం. ఒకవేళ మీరు కరెక్ట్ చెప్పారు అనుకో 10 రౌండ్స్ తగ్గుతాయి. 10 రౌండ్స్ తగ్గించుకుంటారా నిచ్చెన కావాలన్నా మీ ఇష్టం ఇక. ఓకే 10 రౌండ్స్ నిచ్చెన 10 రౌండ్స్ తగ్గిస్తాం కరెక్ట్ చెప్తే. క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, నువ్వు వాగులో కొట్టుకపోయినావా రివెంజ్ ఛాలెంజ్? అది కబ్రిస్తాన్లో CCTV పెట్టొచ్చినామా, అది కొండ మీద క్యాంపింగ్ చేసిన నల్లగుట్ట మీద, అది ఈ 3 వీడియోలో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? అదే గోస్ట్ దానికి అది 4 లక్షలు పోయింది. చలో అంటే వీళ్ళు ఇంకా 40 రౌండ్స్ ఎక్కాలి అంతే. 40 రౌండ్స్ ఎక్కితే అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు చేతుకు మొత్తం అన్ని దద్దులు వచ్చినాయి, షర్టు ఏదైనా పురుగులు అన్నట్టున్నాయి. 1 2 3 లేవు, టైం వేస్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఇంకా 33 మినిట్స్ ఉంది. 33 మినిట్స్లో 40 రౌండ్స్. నిమిషానికి ఒక రౌండ్ అయిందిరా. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, సో ఇక్కడ 32 మినిట్స్ 20 సెకండ్స్ అయితే అయింది. 60 అయితే అయిపోయినాయి అన్నోళ్ళు. ఇప్పుడు నిచ్చెన అయితే తీసేద్దాం ఇక. అన్న దిగని ఇక ఒకటి ఎక్స్ట్రా. ఎంతసేపు వాడు దిగుతా అని చూసింది కానీ కథ కలవలే. Never was like this before. We've been wearing out our loving like a pair of favorite jeans. Was getting harder to ignore. Yeah. Kept on stitching up the patches. టైం వచ్చేసి గాయస్ 42 32 అయితే 33 అయితే అవుతుంది. సో మన వాళ్ళు వచ్చేసి ఇప్పటికీ 70 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకోరు. మధ్యలో ఆపాలంటే ఆపొస్తుండే, బట్ ఒక రౌండ్ ఫిగర్ దగ్గర ఆపితే మనకు కూడా క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. మర్చిపోతామని భయం అవుతుంది. 70 సార్లు ఎక్కిరు కదా, మర్చిపోయామనుకో మళ్ళీసారి వీడియో షూట్ చేయాలి. సో అందు గురించే 42 మినిట్స్ అంటే మనకు దగ్గర ఇంకా 18 మినిట్స్ టైం అవుతుంది. 18 మినిట్స్లో ఎన్ని ఎక్కాలరా? 20 ఎక్కాలి. ఇంకొకటి క్వశ్చన్, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోరి మళ్ళీ 10 తగ్గుతాయి. తప్పు ఆన్సర్ చెప్పారు అనుకో నిచ్చెన వేసుకుంటాం.
10 రౌండ్లకు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కినావా 70 సార్లు ఎక్కి దిగినావా? అయ్యో చెమటలు కారుతున్నాయి, పులుసు కారుతుంది, అయ్యేటట్లేదు. క్వశ్చన్ తప్పు చెప్పినామంటే ఆన్సర్ నిచ్చిన తీసుడే. రివెంజ్ ఛాలెంజ్, నో మెర్సీ. రాలేదేం రా. 70 సార్లు ఎక్కి దిగితే ఎట్లుంది? ఎక్కేటప్పుడు కాలమే పడుతుంది, దిగేటప్పుడు చేతులు వాడతాం పచ్చిగా. పాపులర్ వీడియోస్లో అడుగుతాయి. చాలా 3 క్వశ్చన్లు, 3 రా. మొన్న మలానా సాగర్ కాడ పుట్టాల పామ్ లెంక్లైన మైండోస్కోపీ కెమెరా ఆ వీడియో, బోర్లకు ఆర్పి దించిన, బోర్లకు గోపుర దించినామా ఆ వీడియో, ట్యూబ్లైట్లో చేపల అక్వేరియం చేసినామా ఆ వీడియో. ఈ 3 వీడియోల దేనికి ఎక్కువ వేసి వచ్చినాయి? గోపురం దించిందా? కమాన్. టాప్ పాపర్ అయితే మూడిట్లో లేదు కాదు. పాపులర్ వీడియోస్ ఇవి మన ఛానల్లో. అదేదో మీకే అడిగితే అయిపోగా. ఎవరైనా చెప్తాడు. చేపలు ట్యూబ్లైట్ల చేపలు కరెక్టే రో. ఆ రోజు నిద్రపోకుండా వేసిన చేయి తగ్గింది ఆ వీడియో. చలో అరే 10 రౌండ్లు తగ్గినారు. ఇంకా 10 రౌండ్లేరా? 10 రౌండ్లు నిచ్చెన తీసేస్తే అయిపోతుంది అన్న. 10 రౌండ్లు కావన్నా నిచ్చెన ఎన్ని నిమిషాలు 10 రౌండ్లు కావాలని ఇచ్చాను కావన్నా. ఫస్ట్ అట్లా చెప్పలే. అట్నే చెప్పిన అప్పుడు అట్లే తప్పనిసరి చెప్తారు అనుకున్నా, మేము కరెక్ట్ చెప్పారు కాబట్టి 10 రౌండ్లు ఇచ్చాను కావన్నా. ఒక రౌండ్ ఒక రకం. 10 రౌండ్లు నిచ్చెన ఒక్కొక్క రౌండ్ నిచ్చినాయి రాదు కూడా. అది సంబంధం లేదురా, గాని ఉంటుంది. 10 రౌండ్లు కావాలని ఇచ్చాను కావన్నా. నిచ్చిన కావాలి ఏ రాదు. తీసారు నిచ్చాన నిచ్చిన కావాలి. 20 రౌండ్లు నిచ్చాన 20 రౌండ్లు ఎక్కువ ఇంకేంది తగ్గాం మరి. క్వశ్చన్ అడిగేది మళ్ళీ అడుగుతా. కరెక్ట్ చెప్పారు. చలో మళ్ళీ అడుగుతానా? ఎందుకు కరెక్ట్ చెప్పారు. ఈసారి తప్పు చెప్పారు. అందుకే ఫేర్ ఉండాలి. ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ 10 తగ్గిస్తామని చెప్పిన 10 తగ్గిచ్చేసినాం. 70 సార్లు ఎక్కిరు. నిచ్చెనకి ఎక్కిస్తాం మళ్ళీ ఎత్తాం. నేను ఏమని చెప్పినా, మీరు కరెక్ట్ చెప్తే 10 తగ్గిస్తాం, తప్పు చెప్తే నిచ్చెన తీస్తామని చెప్పినాం. కరెక్ట్ చెప్పారు కాబట్టి 10 తగ్గిచ్చేసినాం. టైం స్టార్ట్. 42 minutes 34 seconds. 10 సార్లు ఎక్కితే అయిపోతాయా? ఎక్కడ 50 అయినా వీడియోలో మేము రోజు వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ఎంతైనా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది బై లక్క అది ఏందనేది అర్థం కాలే, కానీ 3 సార్లు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఒకటి హోలీ అయితే రీసెంట్గా అన్న చెక్ చేసిండు అనుకుంటా నాకు తెలిసి, అట్లా వాళ్ళకి వచ్చింది కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు వచ్చేసి గైస్ ఇంత ముందులా కాకుండా ఇప్పుడు స్ప్లిట్ అయితే అయ్యారు. వీళ్ళు ఇద్దరు 10 రౌండ్లు ఎక్కాలి కదా ఇంకా. సో ఒక్కొక్కరి తర్వాత ఎక్కుతారట 10 10 10 అని చెప్పేసి. ఎట్లయితే మనకు 80 రౌండ్లు అయిన లెక్క. ఇద్దరు ఎక్కుతురా. I keep finding myself in these dark rooms and I don't know how to get out now that I'm not with you. Again and again, yeah, again and again. Another ball, another night, another friend of a friend. Again and again, yeah, again and again. I can't even see the bottom line. Why'd you have to leave me heartless? Baby, you're my biggest problem. Even when the Silverado not starting and it's early in the morning, baby, it's still better than you. Why'd you have to leave me heartless? టైం వచ్చేసి గైస్ 50 minutes 15 seconds అయితే అవుతుంది. మనోళ్ళు ఇంకా 2 రౌండ్లు వేస్తే వాళ్ళ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది. 80 rounds వచ్చేసి ఫినిషెస్ అవుతుంది అన్నమాట. చలో ఇంకా 2. I put you through lows, arguments about who and who. I'm focused on me and you. I know when the love is real, but also when the love is gone. Hit me out on how you felt. లాస్ట్ ఒకటి Not another friend of a friend. Again and again, yeah, again. మీ ఇంకోటిసారి ఎక్కువ ఇంకోసారి ఉంది. ఎక్కరా 51 minutes 19 secondsలో మన వాళ్ళు వచ్చేసి టోటల్గా 80 రౌండ్లు అయితే ఎక్కిరు, 80 సార్లు ఎక్కిరు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఒకవేళ 100 ఎక్కాల్సి ఉంటే వాళ్ళు ఎక్కలేకపోతుండే. 20 roundsలో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పి తగ్గించుకున్నారు కాబట్టి రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎట్లా అనిపిస్తుంది కంప్లీట్ అయినాక?
కాలు పట్టుకుంది. ముళ్ళు కూర్చున్నాయి ఆడ దూకితే నెక్స్ట్ ఛాలెంజ్లో గెలుస్తావా ఓడిపోతావా నెక్స్ట్ ఛాలెంజ్లో గెలుస్తావా ఓడిపోతావా గెలుస్తావా గెలుతాడు చూద్దాం ఎప్పటికి గెలుస్తాడా సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్